హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ ఈరోజు అరటికాయ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా చూడండి. బాగా ఉడకబెట్టి పెట్టుకున్న అరటికాయని బాగా స్మాష్ చేసుకోవాలి చేతిలో. దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక పావు స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు మొక్కజొన్న పిండి. మా మొక్కజొన్న పిండి ఎలాగా ఉందని నేను చూస్తున్నారా? ఇది మొక్కజొన్నలు మేము పట్టించి పెట్టుకున్నదండి. బయట కార్న్‌ఫ్లోర్ పిండి అంటే అంత వైట్‌గా ఉంటుంది. దాంట్లో ఏం కలుపుతారో నాకు తెలీదు. ఇది మాత్రం మంచిదని ఆరోగ్యానికి నేను ఇలా యూజ్ చేస్తూ ఉంటాను. దీన్ని చక్కగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఒక ముద్దలు ముద్దలుగా వచ్చేటట్టు రౌండ్‌గా అవి వచ్చేటట్టు చక్కగా చేత్తో మొత్తం అన్నీ కలిసేటట్టు కలిపి పెట్టుకోండి. చూసారా ఎలా కలిపి పెట్టుకున్నానో? ఇలాగే మీరు కూడా కలిపి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని రౌండ్‌గా బాల్స్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. ఇలా చకచకా ఉండలు తయారు చేసి పెట్టుకొని ఆ ప్లేట్‌లోనే కొంచెం చేత్తో ఇట్లా ఇట్లా ఒత్తేసి పెట్టుకోండి. ఎందుకంటే అవి అట్లా పెట్టుకున్న తర్వాత తొందరగా కాల్చేసుకోవచ్చు. నూనె వేడెక్కింది. ప్యాన్‌లో పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా అరటికాయ కట్లెట్ ఇట్లాంటివి ఏంటంటే కొంచెం ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా పిల్లలకి సాయంత్రం పూట అరటికాయ కూర చేశాను అంటే పిల్లలకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకేంటంటే ఫ్రైలు చేసేయాలి. ఫ్రైలు చేసేసి సన్నగా ఇలాంటి ఫ్రైలు అవి అంత ఆరోగ్యానికి మంచిది కాదండి. ఇట్లా ఇట్లా ఉడకబెట్టి పెట్టుకొని ఇట్లా లైట్‌గా నెయ్యి వేసుకొని అట్లా కాల్చి పెట్టుకున్న వాటిలో ఏంటంటే ఇందులో ఏమైనా ఉన్నాయి క్యారెట్ ముక్కలు, అదే క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ చాలా మంచిది కదండీ అసలు ఆరోగ్యానికి. పిల్లలు ఇలా మామూలుగా బయట తినమంటే మన కూరలో వేస్తే తినరు. అదేంటమ్మా ఇదేంటమ్మా అంటారు. అదే ఇలా కట్లెట్లు అంటే సరే సాస్ వేసుకొని తినేసేస్తాం అని తినేస్తారు. వాళ్ళకి అట్లా ఫ్యాషన్‌గా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మనం కూడా చూసి పెట్టాలండి తప్పదింకా. ఏం చేస్తాము బయట ఫుడ్‌లకి బాగా అలవాటు అయిపోతున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాదండి అసలు. ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. మీ అందరికీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తయారు చేయటం అయిపోయిందండి. ఇక చూసారా ఎలా కాల్చి పెట్టుకున్నాను నేను కట్లెట్స్‌ని. వీటిని నేను ఒక కొత్తిమీర చట్నీ చేసుకున్నాను అండి. అది గ్రీన్ కలర్‌లో. దాన్ని మళ్ళీ పిల్లలు ఏమన్నా అదే సాస్‌లు అంటారుగా అది కూడా సాస్ కూడా అందుకే ఓకే వ్యూయర్స్, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.